హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ స్టిఫెన్, స్టారింగ్ గోమతి శంకర్, డైరెక్టెడ్ బై మిథున్. ఇది ఒక తమిళ డబ్డ్ మూవీ. నిన్న నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా రిలీజ్ అయింది. ఇది ఒక సైకో కిల్లర్ మూవీ. సాధారణంగా సైకో కిల్లర్ మూవీస్కున్న ఒక బేసిక్ టెంప్లెట్ ఏంటంటే, కొన్ని సైకో కిల్లింగ్స్ జరుగుతుంటాయి. దాన్ని మూవీ అంతా ఇన్వెస్టిగేట్ చేసి చివరిలో ఎవరు చేశారన్నది ట్విస్ట్ రివీల్ చేస్తారు. అండ్ ఆ కిల్లర్ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటన్నది చెప్తారు. ఈ మూవీ మిగిలిన కిల్లర్ మూవీస్ కంటే డిఫరెంట్గా ఎలా ట్రై చేశారంటే, ఈ స్టిఫెన్ అనే వ్యక్తి మూవీ స్టార్టింగ్లోనే సరెండర్ అయిపోతాడు, ఒక 9కి మర్డర్స్ చేసి. సో జడ్జి దానికి ఏమంటాడంటే, ఇది ఒక పెద్ద కేసు కాబట్టి సుప్రీంకోర్టులో అతని మానసిక స్థితి బాగాలేదు అని తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అతని మీద ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక తరో రిపోర్ట్ ఇమ్మంటారు. దానికి ఒక పోలీస్ ఆఫీసర్ అలాంగ్ విత్ ఒక సైకాట్రిస్ట్తో కలిసి స్టిఫెన్ మీద ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తారు. అతను ఎవరు, అతని చైల్డ్హుడ్ ట్రామా ఏంటి, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, మూవీ అంతా ఈ పాయింట్ మీదే బేస్ అయి ఉంటుంది. బేసిక్గా ఇలాంటి మూవీస్లో ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత టైట్గా ఉంటుందో మనకి అంత ఇంట్రెస్టింగ్గా, అంత ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ నాకు ఈ మూవీలో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అంత ఎంగేజింగ్గా అండ్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అండ్ ఐ ఫెల్ట్ బోర్ అట్ టైమ్స్. నాకు కొన్నిసార్లు కొద్దిగా బోర్ కూడా కొట్టింది మూవీ. వాళ్ళు తీసుకున్న పాయింట్, వాళ్ళు ప్రొసీడ్ అయ్యే అప్రోచ్ అంతా చాలా కొత్తగా ఉంది కానీ బట్ నాకు అది అంత ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా అనిపించలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఇది ఒక యావరేజ్ వాచ్గా అనిపించింది. జస్ట్ ఒక యావరేజ్ వాచ్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో ఆల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఓవరాల్గా ఇందులో కొద్దిగా బ్లడ్ షెడ్ కూడా ఉంది. సో పిల్లలతో చూడకపోవడమే, అవాయిడ్ చేయడమే మంచిది. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ వాచ్. అండ్ మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.